హాయ్, వెల్కమ్ టు పల్లవి డైరీస్. ఈ వీడియో నేను తీయడానికి రీజన్ ఏంటంటే, మనకి ఇంట్లో అపార్ట్మెంట్లో అట్లా చెట్లు అవి చిన్నవి పెడుతూనే ఉంటాం కదండి. సో దానికి ఏర్పడే ఈ మరకలు, మట్టి మరకలు కానీ ఇవన్నీ చాలా మొండిగా ఉంటాయి. చూడడానికి కూడా కొంచెం గట్టిగా అనిపిస్తుంది మనకి. సో ఇవి మనం వీక్లీ వన్స్ 5 సార్లు అట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటే నీట్గా ఉంటుంది. సో ఇవి వచ్చేసి ఆయిల్ స్టెయిన్ మరకలు అండి. ఇది మనం తులసి తోట దగ్గర పెడితే అలా స్టెయిన్స్ అయ్యాయి. సో దీనికోసం ఒక టిప్ ట్రై చేస్తున్నాను ఇంట్లో. ఇలా స్టవ్ మీద ఆన్ చేసుకొని గిన్నెలో మనము వాటర్ పెట్టుకొని ఇలా స్టవ్ మీద వేడి చేసుకోవాలండి. సో కొంచెం వాటర్ హీట్ అయ్యాక నేనైతే ఇప్పుడు ఒక ఇంగ్రీడియంట్ ట్రై చేస్తున్నాను. ఇది వచ్చేసి నిమ్మప్పు అండి. సో ఇంట్లో మనకు నిమ్మప్పు ఉంటుంది కదా, అది లేకపోతే ఒకవేళ మీరు లెమన్ అని ట్రై చేయొచ్చు. సో ఈ నిమ్మప్పు అయిపోయాక ఇలా కొంచెం కలిపాక తర్వాత మనము డిటర్జెంట్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. లిక్విడ్ ఉంటే మీ దగ్గర లిక్విడ్ అని యాడ్ చేసుకొని, నాకు ఇక్కడ లిక్విడ్ లేదు కాబట్టి నేను సర్ఫ్ యూస్ చేస్తున్నాను. సో సర్ఫ్ యాడ్ చేస్తున్నాను. సర్ఫ్ యాడ్ చేశాక ఇదొకటి సర్ఫ్ యాడ్ చేసాక ఇలా కలిపాక కొంచెం బాయిల్ అయ్యేదాకా స్టవ్ మీదనే ఉంచండి, హీట్ అయ్యేదాకా. ఇది తర్వాత బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత మనకి ఇక్కడ బేకింగ్ సోడా ఉంటుంది కదండి, అది నేను యాడ్ చేస్తాను. ఇక్కడ ఒకటి ఏంటంటే, మనం ఇంట్లో వెనిగర్ ఉంటే అది కూడా యాడ్ చేయొచ్చు అండి. నాకు దగ్గర ఇక్కడ వెనిగర్ లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. సో ఇక్కడ బేకింగ్ సోడా యాడ్ చేశాక ఇలా నురుగులాగా వచ్చింది కదండి, ఇలా మనకు వచ్చాక ఇలా మిక్స్ చేశాక కొంచెం వాటర్ చల్లగా కొంచెం సేపు పక్కన ఉంచాక తర్వాత ఇప్పుడు ఈ మరకల పైన ఇప్పుడు ఆ వాటర్ ఇక్కడ నేను చల్లి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ ఉన్న ఈ మరకల మీద అన్నిటి మీద ఆ వాటర్ పోస్తూ ఉంటాను చూడండి. సో చూడండి ఇది ఎంత మరకలు చాలా మొండిగా ఉండిపోయిందో. సో ఇప్పుడు ఈ వాటర్కి ఇదంతా హీట్ చేసిన వాటర్ ఇదంతా ఈ మరకల మీద పోస్తున్నాను, ఈ ఆయిల్ స్టెయిన్స్ మీద కూడా పోస్తున్నాను. అట్లా పోసాక ఒక 5 minutes పక్కన పెట్టాక తర్వాత మన దగ్గర ఉండే చిన్న బ్రష్ మనకి ఇంట్లో ఉంటాయి కదండి, వైపర్స్. ఇది ఇలా కాకపోయినా మన స్టీల్ పీస్ అయినా బాసలతో మీద ఉండే దాంతోనైనా మనం క్లీన్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం ఇది రబ్ చేశాక మనకున్న ఈ బ్రష్తోనే కొంచెం వాటర్ చల్లుకుంటూ రబ్ చేశాక కొంచెం 5 minutes అట్లా పక్కన పెట్టేసేయండి. తర్వాత ఇదంతా నేను ఇది బ్రష్తోనే మొత్తం ఇదంతా రబ్ చేశాను. చాలా వరకు అయితే జిడ్డు అదంతా పేలిపోయిన మట్టి అదైతే చాలా వరకు అయితే వచ్చిందండి ఈ వాటర్తోనే. మనకి చూడండి ఇక్కడ వాల్కి కూడా ఉన్న స్టెయిన్స్ కూడా చాలా వరకు మనకి రబ్ చేస్తుంటే తెలుస్తూ ఉంటుంది ఆ మురికి అనేది, మట్టి అనేది వచ్చేయడం. తర్వాత ఇలా వాటర్తో ఇలా పోసాక తర్వాత ఇక్కడ చూడండి క్లీన్ చేస్తున్నాను. ఆ ఆయిల్ స్టెయిన్స్ మరకలు కానీ మట్టి మరకలు కానీ అయితే చాలా వరకు వచ్చాయండి. కాకపోతే ఈ మొండిగా మరకలు ఉన్న మాత్రం అవి ఉండిపోయాయి అలాగే. కానీ ఉన్న మట్టి పేలిపోయినది మాత్రం క్లీన్ అయిపోయింది. తర్వాత ఇలా క్లీన్ చేశాక ఇలా ఉందండి, నీట్గా అయితే కనిపిస్తుంది చూడడానికి అయితే. నాకైతే ఓకే, బెటర్ ట్రై చేసినందుకు. మీకు కూడా నా ఐడియా నచ్చుంటే దయచేసి లైక్ చేసి కమెంట్ చేయండి. మీకు కూడా టిప్